అందరూ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అందరికి. ఇద్దరు ఒకటేసారి చెప్పు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఫస్ట్ నాకు ఇది చెప్పడం అలవాటు అన్నమాట. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే కదా మేము బాగుండేది. అట్లానే అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అడుగుతూ ఉంటాను. నన్ను ఇది చెప్పని అది ఎప్పుడు లాగా ఆన్ చేసుకున్నా కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అనే లోపు హే హే అంటది. హాయ్ చెప్పండి అమ్మా. జరుగు, ఎక్కడ ఉన్నారు? అదే సర్ప్రైజ్ గా నువ్వు కింద కూర్చొని ఏం చేస్తున్నావు? కొత్తిమీర ఏం చేయమన్నది? కొత్తిమీర తుంపమంటే తుంపుతుంది రిచ్చు. ఎగ్స్ అయితే ఇంకా ఆమ్లెట్ వేయాలంట. ఇంకా 2 ఎగ్స్ అయితే తీసుకుంది. మరి 2 ఎగ్స్ ఏడ సరిపోతాయని 2 తీసుకుంటాను. ఈ 2 ఎన్ని మరి ఆమ్లెట్ ఎన్ని వేస్తావు చెప్పాలా నువ్వే? ఎంతమంది ఉన్నావు మరి? 4. మరి 2 ఎట్లా వేస్తావు? ఇందులో ఒక్కొక్కటి వేసి ఆఫ్ చేసుకో. అట్లా లేదు ఈసారి. పద్ధతులు ఒప్పుకోవు. ఎవరికి వారు యమునా తీరు. అంతేనా? ఎక్కడున్నాయి? అమ్మని తీస్తాగే మరి చిన్నగా. నాకేమో ఎక్కువ ఫ్రంట్ క్యామ్ తోటి తీసుడు అలవాట్లేదు. సరితేమో ఇద్దరం కనపడాలి వీడియోలో. నేను ఒక్కదాన్నేనా? ఎప్పుడు ఇద్దరం తీయాలి, ఇద్దరం ఉండాలి. అవును, ఇద్దరం కనబడితేనే మంచిగా ఉంటాయి కదా వీడియోస్. అందుకని నేను అట్లా మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది కోరుకుంటారు అన్నమాట. ఇద్దరు కలిసి ఇలా తీయండి బాగుంటాయి వీడియోలు. సరితొక్కదే కాకుండా మీరు కూడా అప్పుడప్పుడు కనపడండి అని అయితే అడుగుతూ ఉంటారు. అందుకే మా ఆయనకేమో ఎక్కువ ఫ్రంట్ క్యామ్ తీసుడైతే అలవాట్లేదు ఫ్రెండ్స్. నేనంటే నాకు మంచిగానే తీయొస్తుంది కానీ మా ఆయనకి ఎక్కువ అలవాట్లేదు. కొంతమంది అయితే బాగా తీస్తూ ఉంటారు ఫ్రంట్ క్యామ్, కానీ ఇక అలవాటు చేసుకోలేదు. ఫస్ట్ నుంచి ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎక్కువ బ్యాక్ కెమెరానే. ఎప్పుడో ఒకసారి అయితే అట్లా ఫ్రంట్ క్యామ్ ముందుకు అయితే వస్తా ఉంటా. ఎక్కువ బ్యాక్ సైడే ఉంటా నేను. కెమెరా ముందు సరితని పెడతా. అందుకే మన ఛానల్ ఇంత సక్సెస్ అయిందని మీరు కూడా అంటారు కదా. వాస్తవానికి అయితే నిజం అది. ఇక నేను ఈ ఛానల్ కూడా ఇక నా వల్ల కావట్లేదులే, ఇంక నేను సైడ్ అయిపోతాను అనుకునే టైంలో ఇక నా చేయి పట్టుకుంది. ఇక నేను ఉంటా ఈసారి నీ తోడు అని చెప్పేసి కలిసిపోయింది. సక్సెస్ అయ్యాం, మీ దాకా వచ్చాము. మీ సపోర్ట్ తోటి చిన్నగా అట్లా ఈ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను. చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇక ఆమ్లెట్ అయితే వేస్తున్నా, ఇంతకు చెప్పలేదు. ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర ఎందుకు తింటావు చెప్పు? పచ్చి ఉల్లిగడ్డలు ఇద్దరు అయితే తుంచిరు ఫ్రెండ్స్. ఇక పెద్దమ్మాను రిచ్చు. ఇగో అమ్మో రిచ్చుని సౌండ్ తగ్గిమనుకో. సౌండ్ అయితే బాగా పెడుతున్నారు. ఏదో బొమ్మలో, ఏం బొమ్మలో తెలియదు. ఆ బొమ్మలు చూస్తా ఉన్నారు. చూచు అట. చూచు ఏం చూచు? చీచీ చూచు అంతేనానే? చాచా చీచీ చూచు. ఏం చాచాను ఏం చూచును? ఏ మసాలా లేక ఎక్కువ అస్సలు లేకు. నువ్వు దాన్ని హాస్పిటల్లో చూపించుకోమన్నావమ్మా ఒకసారి. ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది. ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్. కాకపోతే ఇక మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ అప్పుడే వస్తుంది ఏందో తెలియదు. అంటే తెల్లారి గట్ల లేచినాము వాళ్ళనో కావచ్చు. అవును నిజంగానే కొంతమందికి పడదు అట్లా కూడా. ఫస్ట్ షిఫ్ట్ దగ్గర 2:30కేమో లేస్తాను. అందుకే నిద్ర లేకుండా రైస్ కూడా అన్నం కూడా అరగదు కదా. అన్నం అరిగేదే ఆ టైంకు, కరెక్ట్ నిద్ర పట్టేది ఆ టైంకి. అదే నిద్ర పట్టేది ఆ టైంకి, లేచేది ఆ టైంకి అవుతుంది. అందుకని ఇక ఇబ్బంది పడుతున్నా. ఒకవేళ మళ్ళీ కనుక మంట వచ్చినట్టు అనిపిస్తే ఇక్కడైతే ఇక్కడ చూడరు. ఒకసారి చూపిస్తే టాబ్లెట్లు ఇస్తారు. ఒక వారం రోజులు వాడండి అని టాబ్లెట్ ఇచ్చారు. ఈ వారం వాడిన ఒక ఫస్ట్ షిఫ్ట్ అప్పుడే ఇట్లా వస్తుంది. మిగతా టైంలో అయితే బాగానే ఉంటుంది. అయితే తగ్గట్లేదు ఫ్రెండ్స్. ఇక ఏం చేద్దాం అనుకుంటానంటే ఖమ్మం అయితే పంపిద్దాం అనుకుంటాను. ఒకవేళ తగ్గకపోతే మాత్రం, ఎందుకంటే హాస్పిటల్ కంటే ఖమ్మమే బెటరు. టెస్టులు చేయించుకుంటే సెట్ అయిపోతుంది అనేసి ఇక ఖమ్మమే అయితే పోతే అయిపోతుంది. ఉల్లిగడ్డలు ఏమేయాలి? ఇక ఫ్యాన్ ఫిట్ చేయలేదు. ఫ్యాన్ ఫిట్ చేయాలమ్మా. పాత ఫ్యాను ఎన్నిసార్లు బాగా చేపించినా అది ఖరాబ్ అయిపోతుంది. అంటే అది అందులో వైర్ కాలిపోతే స్మెల్ వస్తుంది. 2 సార్లు చేపించిన నేను ఫ్యాన్. 750 రూపాయలు వేస్ట్. ఆయన కూడా అప్పటికి అన్నాడు అది ఫ్యాను ఆగదు, వేరే కొత్త తీసుకుంటే బెటర్ అన్నాడు. కానీ ఇక అప్పుడు డబ్బులు లేని టైం కొంచెం టైట్ పొజిషన్.
కొన్ని ఇగో ఆ పచ్చిమిర్చి ఏమో మాకు, మీకేమో వేయాలి ఇంకా కొన్ని. వచ్చేసి అయితే ఇక టమాటా పొడి ఉంది ఫ్రెండ్స్, పొద్దుడిదే. ఇక దాంతో అయితే తింటాము, కొంచెం కారం పొడి వేసుకొని తింటాం అనమాట. ఇక ఎందుకు ఇప్పుడు ఏముండవా? ఏముండనమ్మా, అందుకే ఆమ్లెట్ వేసేది. ఆప్షన్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇక పప్పు ఉంది, పెసరపప్పు ప్లస్ ఇంకేంటి దోసకాయ ఉన్నది. ఇక అంతే. దోసకాయ తెచ్చి చాలా రోజులు అవుతుంది, మరి అది ఉండొచ్చు కదా. మళ్ళా పిల్లలు ఏమన్నా తుసుకు అంటారని భయం అవుతుంది. అంటారా? తుమ్ముతారని. తుసుకు అంటారా అన్నారట. నా లాంగ్వేజ్ ఏందో ఏమో కదమ్మా, నా లాంగ్వేజ్కి అసలు నాకే కొత్తిమీర ఇప్పుడు కాదు వేసేది, తర్వాత వేద్దామా మరి. అది పోయంగానే అటు ఇటు ఇట్లా ఇట్లా వేడలు పంటావు కదా, అది పెంక వేడి కానీ ఎంతగానో వేస్తున్నాను ఒక్క దాంట్లోనే. ఎక్కువ పోసింది కదా అని ఎక్కువ అంటే ఉన్నాయి కదా అని కోసా 45 రూపాయలు అట ఉల్లిగడ్డలు కేజీ. అనగానే అయిపోయాయి కథం. పెంక వేడైంది అసలు. ఐదులే మళ్ళీ పెంక వేడైతే నేను ఏడలు పనుకోలేను. ఇక కొత్తిమీర చాలు, చాలే చిన్నది కొంచెం ఇయ్యమ్మ, కొంచెమే అదంతా ఎందుకు బిడ్డ. తుంచేయి. ఇగో నారలు తుంచొద్దమ్మా కొత్తిమీర ఎప్పుడు కానీ. అమ్మా నెక్స్ట్ టైం మంచిగా తుంచుతారులే, కొద్దిగా చాలు. తెచ్చాము. ఏం చేస్తుంది రిచ్చు? నువ్వు బ్లాగ్లో కనపడవు ఎందుకు? మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఇక్కడ కూర్చున్నావు వచ్చి. ఏ అలా ఫ్యాన్ లేదు కదా, ఫ్యాన్ ఫిట్ చేద్దాం బిడ్డ. ఇగో తీసుకొచ్చి అయితే ఇక ఇక్కడ పెట్టేశాను, ఫిట్ చేయాలి. ఇగో ఈ బొమ్మలు చూస్తూ ఉంటుంది ఇక ఊరికే. ఊరికే అయ్యే బొమ్మలే ఇక. ఫ్యాన్ ఫిట్ చేయొచ్చి నీ ఆమ్లెట్ వేసుడు అయిపోతే నేను ఫ్యాన్ ఫిట్ చేసుకుంటా. మళ్ళీ రేపు పొద్దున కుదరదు, 11 గంటలకు ఊడైతుంది. పొద్దునే అసలు ఎటు తెలియట్లేదు, టైం దెబ్బ అయిపోతుంది, టైం సరిపోదు, గుడ్డు కొట్టాలమ్మా. ఇక మీరు వేసుడు కష్టం లే కానీ నేను ఎత్తగా నాకు నువ్వు అట్లా ఇవి ఎగ్గు పలగొట్టి ఉప్పు కారం కలుపుకున్నాడు మర్చిపోయాను, అది కాలుతుంది ఆడ. గిన్నె తీయరాదమ్మా బాబు, గిన్నె తీయమ్మా. అన్నం గిన్నె తీసి కింద పెట్టే, నేను మర్చిపోయినా. ఇంతసేపటి కానీ వీడియో తీస్తాను, ఆమ్లెట్ వేసేది ఆడ కనబడుతుంది. ఆడబెట్టు, కింద పెట్టు. అమ్మ కవర్ అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసే అమ్మ. అతుక్కుందా? ఆమ్లెట్నా అయిపోయిందా అమ్మ రిచ్చు? అరే అల్లం వేయలేదు కదే ఆయన, ఒక దాంట్లో వద్దులే అల్లం, పిల్లలకు వద్దులేవే, లేకపోతే అది నేను తింటలే. ఇక మర్చిపోయినా ఒక ఆమ్లెట్లా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక ఆమ్లెట్ అయితే సరిగ్గా వేయలేదు. ఇక మిగతా 3 ఆమ్లెట్లు అయితే మా ఆయన అన్నీ వేసి అయితే వేస్తాడనమాట. ఇక ఫ్రెష్గా పట్టిన అల్లము, ఉల్లిగడ్డలు, కొత్తిమీర. చిన్నది అలా ఫ్రిడ్జ్ డోర్ అమ్మ, అది కూడా అల్లమే. ఏది నేను ఇదే వాడతానే. మాడుతుందమ్మా, తగ్గించే పెట్టినలే కానీ.
నువ్వనా నేనన్నా ఏం అది కింద పోతుంది బాగా వచ్చింది ఆమ్లెట్ కదా. నాకు దొరకనే దొరకవు ఉప్పు కారాలు అయితే. అన్నీ ఉన్నాయి చాలా మరిచ్చు. కారము గట్టిగా పడ్డది, పసుపు దోలాడాలి కదా నేను డబ్బాలు వేరు వేరు ఉంటే అదే ఇక ఆ డబ్బా అయితే కథం ఒక దాంట్లో అన్నీ వేసుకుంటే ఆ డబ్బా ముందు పెట్టుకుంటే కథం. ఉప్పు అన్నయ్య ఓపెన్ చేయాలి చిన్నగా. మసాలా మసాలా వద్దట్లే అమ్మ, మసాలా పడట్లేదు. అది మసాలా ఎఫెక్ట్ మరి అది షిఫ్ట్ ఎఫెక్ట్ డ్యూటీ జరగదు. మాడుతుంది మాడుతుంది. రిచ్ వంగుతుంది ఇప్ మీదే ఆమ్లెట్. అన్నం ప్లేట్ మీదేనా? వద్దులే ఇక్కడే ఇక ఇక్కడే. ఓకే ఆయిల్ ఏది ఇదా? ఇది ఇది క్యాన్లోది ఇక్కడ. కలపలే కదా. ఏది కలపాలి. టైట్ చేయాలి కూడా చెప్పవా? వాడుతావు కదా మాట చూడు మళ్ళీ జరుగు. చిన్నగా పిచ్చు దూరం ఉన్నమ్మా, మిస్ అయ్యి మీది పడుతుంది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి లాస్ట్ వేద్దులే మరి మనకి. నేనేమో సోదిలో పడి అల్లం మర్చిపోతుంది. దాన్ని వండేసిన వాళ్ళ ఇప్పుడు వేసిండమ్మా డాడీ. మరి చాలా కొత్తిమీర మీరు కాదు మీరా. డాడీ బాగా చేస్తాడమ్మా వంట. ఆగి ఖరాబ్ అవుతుంది ఆగు. నిజంగా బాగా చేస్తావు వంట నువ్వు. ఆగమని చెప్పిన మళ్ళీ నేను ఏం చెప్తాను. ఎప్పుడు ఆమ్లెట్లు వేసినా మన నీతోటే వేయించుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ ఎవరు మన ఇంటికి వచ్చినా కూడా నీతోటే వేపిస్తా ఆమ్లెట్. బంద్ చేయనాయిగా కాలిందా? బంద్ చేసి ఇంకా అన్నం పెట్టి పిల్లలకి ఇంకా అయిపోయినాయండి. గట్ట చేసినావేంది? మొత్తం నీంది అదే. అయిపోయింది ఇంకా లాస్ట్ది. ఇంకా ఆకలి 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 అంటున్నారు. ప్లేట్లు తీయపోయినా తల్లి? తీసినావా? పెట్టేసి మా దోసకాయ కూర అయితే అయిపోయేది కదా. ఎక్కడే కడిగేది అక్కడ కడుక్కో. కింద పడ్డాయి ఆ ప్లేట్లో కడుక్కో. అన్నం కింద కడగలే ఇంకెట్నో. చెల్లి పోయింది మళ్ళీ. అన్నం వద్దంటనా? సర్లే రిచ్చమ్మ ఆమ్లెట్ కూడా నేనే తింటాను. అయితే గ్యాస్ బంద్ చేసినావుగా? రిచ్చమ్మా నీకు వద్దు కదా ఆమ్లెట్? మరి ఆకలి అవుతుందని చెప్పి మళ్ళీ పోయి టీవీ కాడ కూర్చున్నావు. మమ్మీ పెట్టట్లేదా? మమ్మీకి భయం లేదు. పచ్చిమిర్చి వేసిన దాంట్లో. సూపర్. ఎట్లుందో చెప్పు. డాడీ వేసిండు ఆమ్లెట్లు. ఆమ్లెట్ లెక్క ఉంది కదా, సేమ్ ఆమ్లెట్ ఉన్నట్టు. గట్టి పట్టుకో, అన్నం కాలుతుంది.
డాడీ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఆమ్లెట్. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. మమ్మీ చూసినావా, నీకు ఒక ముక్క పెడతాను, మమ్మీ ఒక ముక్క తింటాను. ఇందాక చెల్లె దాంట్లో కూడా అంతే. బాగా చెప్పేసేయండిగా. ఓకే ఫ్రెండ్స్, ఇక మేము కూడా తినేస్తాము. మీ ఇంట్లో కూడా ఏం కూర కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇలా టమాటా కోడిగుడ్డు, ఈ నైట్ అయితే ఇంకా టమాటా కోడిగుడ్డు ఆమ్లెట్ తోటి అయితే ఇంకా అలా ఈ గడిపేస్తాం. పూట అయితే అలా గడిచిపోతుంది అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.